2.5 మీటర్తోనే అదిరిపోయే డ్రెస్సు కుట్టుకోవచ్చండి. ఈ కాలర్ నెక్ పెట్టి కుట్టిన క్లాత్ అయితే 2.5 మీటర్తోనే కుట్టానండి. ఇలా ప్లెయిన్‌గా వేసేసుకోవచ్చు. అలాగనే ఇంట్లో ఏదైనా బెల్ట్ ఉన్నదనుకో ఇలా సింపుల్‌గా బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి లుక్ ఎంత బాగుందో. కటింగు, కుట్టే విధానం చాలా ఈజీ. పదండి కటింగ్ చేద్దాం. కలర్ అనేది పెట్టుకోవచ్చు. కానీ వైట్ అయితే కనుక బాగా కనిపిస్తుందండి. అందుకోసం వైట్ పెడుతున్నాను. కానీ ఒక్కొక్క దగ్గర అనేది 2 బటన్స్ మాదిరి పెడుతున్నానండి. చూడండి ఇలా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా ప్లెయిన్ క్లాత్తో కాలర్ నెక్ డ్రెస్ అనేది చూపిస్తానండి. డ్రెస్లో ఏ డిజైన్ ఉండదు, ఏ కలర్, ఒకటే కలర్తో అండి. ప్లెయిన్ క్లాత్, అది కూడా 2.5 మీటర్ క్లాత్తోనే డ్రెస్ అనేది చూపిస్తాను. ఇంకా చూడండి, ఈ క్లాత్ను ఇంత ముందు చూసింటారండి. నేనైతే శారీ తీసుకొని ఆల్రెడీ ఒక డ్రెస్ అనేది కుట్టినాను. ఇంకా 2.5 మీటర్ అనేది నా దగ్గర ఉంది. ఈ 2.5 మీటర్తో అనేది నేను కాలర్ పెట్టేసి డ్రెస్ అనేది అయితే కనుక చూపిస్తానండి. ఈ డ్రెస్ కూడా అనేది మనకు మోకాల పైకి, మోకాల నుంచి కొంచెం కిందికి ఉంటుంది, అంటే హాఫ్ ఉంటుందండి. కిందికి అయితే కనుక రాదు డ్రెస్ అయితే. ఇది 2.5 మీటర్ ఉందండి. 2.5 మీటరు వచ్చేసి పాలిస్టర్ అండి. ఇది పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నానండి. మనకు పాలిస్టర్ వచ్చేసి పొడవు తక్కువ వస్తుందండి. ఈ పొడవు అనేది తక్కువగా వస్తుందండి. మనకు చీర పొడవు అనేది రాదు. అందుకనేది మనము దీనికన్నా ఎక్కువగా తీసుకోవాలి. అందుకే ఈ 3 మీటర్లు తీసుకున్నానండి. ముందుగా అనేది ఇందులో నుంచి బాడీ కైమని కట్ చేసుకోవాలండి. చూడండి, బాడీ కైమని క్లాత్ అయితే తీసుకున్నాను. దీన్ని అనేది ఓపెన్ చేసుకున్నామండి. బ్యాక్ ఫ్రంట్ అనేది ఈ క్లాతే వస్తుంది. ఇది వచ్చేసి క్లాత్ ఎడల్పు వచ్చేసి 22 ఇంచులు అనేది తీసుకున్నానండి. ఇంకా పొడవు వచ్చేసి ఇలా అనేది మర్చుకున్నాము. పొడవు వచ్చేసి 14.5 తీసుకుంటున్నానండి. 14.5 దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి. 14 ఇంచులైనా సరిపోతుందండి. ఇక్కడ నుంచి అనేది 1 ఇంచ్ అనేది క్లాత్ తీసుకోండి. దీన్ని అనేది క్రాస్ తీసేసుకున్నాము. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత ఇది మనకు కిందికి నడుము దగ్గరికి వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మెడ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి 2.5 ఇంచులు అనేది నెక్ తీసేసుకున్నామండి. 4 ఇంచులు అనేది షోల్డర్ తీసుకున్నాము. కాలర్కి అనేది షోల్డరు పెద్దగా ఉండాలండి. అందుకు 4 ఇంచుల షోల్డరు. సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ నా మైన్ ఉన్నవారికి అయితే కనుక కరెక్ట్గా అనేది సరిపోతాయండి. అందుకు చెప్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి 3 ఇంచులండి కిందికి. ఇది బాక్స్ టైప్లో గీసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 ఇంచు కన్నా కూడా తక్కువ అండి. దీన్ని కూడా ఇలా బాక్స్ టైప్లో గీసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ టైప్ గీసుకున్న దాన్ని రౌండ్ చేసేసుకోవాలండి. ఫస్ట్గా గీసుకున్నది అనేది రౌండ్ చేసేసుకోవాలి. ఇదైతే కాదండి, ఇది దీన్ని కట్ చేస్తున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ అనేది గీసేసుకున్నాము. ఇప్పుడు సంఖ రౌండర్ సహాయంతో ఇలా రౌండ్ చేసేసుకోవడమే. రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒకటి తీసేయండి. ఇది వచ్చేసి మనం తీసేసినది బ్యాక్ అండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగానికి రౌండ్ తీసేసుకున్నాము.
రౌండ్ చేసుకొని క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఓపెన్ చేసుకున్నాము. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అనేది 1 ఇంచి అట్లా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా ఊరికి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. చూడండి ఇలా వస్తుంది మనకు. ఈ మార్కింగ్ వేసుకున్న దాన్ని ఇలా అవుతుందండి. ఇలాగ కాలర్ నెక్ అంటేనక మనకు ఇలా వస్తేనే బాగుంటుందండి. మనకు 2 వైపులు అనేది ఇలా అవుతుంది. ఇలాగ ఇక్కడ అనేది మనకు ఓపెన్ ఇలా వస్తుంది. ఇక్కడి వరకు కాలర్ వస్తుంది. ఇలా అనేది వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము బాడీ పార్ట్ని కట్ చేసాం కదండి, దాన్ని దీని మీద పెట్టి వెనకబడి కట్ చేయకూడదు. ఈ 2.5 మీటర్ తీసుకున్నాను అన్నాను కదా, 2.5 మీటరు డ్రెస్కి మొత్తం ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూసుకోవాలండి. ఊరికి అలా కట్ చేసుకుంటూ పోయామంటే క్లాత్ అయితే 2.5 మీటర్ డ్రెస్కి అయితే సరిపోదండి, పెద్దవాళ్ళకి. దీన్ని అనేది అంబ్రెల్లా కటింగ్ అనేది చేద్దామండి. ఇలా 2 మార్కులతో అనేది మర్చుకోవాలండి. మర్చుకున్న తర్వాత ఇలా ఇక్కడ అనేది చేయి పట్టేసుకొని కోన్ టైప్లో అనేది మర్చుకోవాలి. కోన్ టైప్లో మర్చుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇది చూడండి, ఇది నడుము ఎంత ఉందో అనేది చూసుకోవాలండి. ఇలా పెట్టైనా కానీ మీరు చూసుకున్నా సరిపోతుంది, లేదా టేప్తో కొలుచుకున్నా కానీ సరిపోతుందండి. మీకు అర్థమయ్యేటట్టు చూడండి. 10 ఇంచులు అనేది ఉంది, మనకు 9 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 10 ఇంచులు ఉంటే 9 ఇంచులు ఎందుకు పెట్టుకోవాలంటే ఇది అంబ్రెల్లా కటింగ్ కాబట్టి మనకు వచ్చేసి క్లాత్ అనేది సాగినట్టు వస్తుందండి. సాగినట్టు వచ్చినప్పుడు మనకు ఎక్కువ నడుము వచ్చేసిందంటే క్లాత్ అనేది పాడైపోతుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయడానికి ఉండదు, డ్రెస్ అనేది పాడైపోతుంది. చూడండి ఆ 9 ఇంచులకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత ఉందో అనేసి కొలుసుకోవాలండి. మనకైతే కరెక్ట్గా ఉంది. కొంచెం ఎక్కువగా వచ్చిందండి, అటు సైడ్ 10 ఇంచులన్నర వచ్చేసింది. ఇలా ఎక్కువ ఉన్నదాన్ని అనేది ఇలా కవర్ చేసేసుకోవాలి. అంటే తర్వాత కొలుచుకొని అనేది తీసుకోవాలండి. ఇంకా దీన్ని అనేది ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి కొలుచుకోవచ్చు, లేదా ఇలా పెట్టేసి అనేది కూడా అనేది కొలుచుకోవచ్చండి. ఇక్కడ పెట్టి కొలిచినారంటే మీకు కొత్తగా పుట్టే వాళ్ళకి అనేది కరెక్ట్ కొలత అనేది తెలుస్తుందండి, అంటే మీరు ఎంత తీసుకోవాలి అనేది. ఇంకా చూడండి నేనైతే ఇంకా 17 ఇంచులు అనేది 27 ఇంచులు అనేది తీసుకుంటున్నాను పొడవు. 27 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాము. మనకు ఒక ఇంచ్ అనేది మనకు మడికిపోతుందండి, అప్పుడు 26 వస్తుంది. ఇలా అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ప్రకారం అనేది కట్ చేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ గ్యాప్ వచ్చింది కదండి, అంటే తక్కువగా ఉంది లైనింగ్, అప్పుడు మనము ఇలా పెట్టేసి అనేది చూసుకుని అనేది కట్ చేసుకోవాలి. మనం ఒక 6 ఇంచులు అనేది కట్ చేసుకున్నాము. మనకు 5 ఇంచులైనా సరిపోతుందండి, కానీ కొంచెం ఎక్కువగానే ఉండాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి మనకు ఇది అనేది కూడా కట్ చేసుకున్నాము. దీన్ని అనేది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది అసలైన క్లాత్ను ఇలా కోన్ టైప్లో అనేది మర్చుకున్నామండి. ఇలా కోన్ టైప్లో మర్చుకోవాలండి. కోన్ టైప్లో మర్చుకున్న తర్వాత మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, ఈ లైనింగ్ అనేది దీని మీద వేసేసుకోండి. అంటే నడుము అనేది కరెక్ట్గా కట్ చేసుకోనికండి, లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవడానికి. లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువనే కట్ చేశానండి. ఇది క్లాత్ మనకు ప్లెయిన్ క్లాత్ కదండి, సాగిపోతుంది. ఇంకా ఇప్పుడు మనకు పొడవు అనేది తీసేసుకున్నాము. చూడండి నేనైతే కనుక 31 తీసుకుంటున్నానండి. 31 ఎందుకు అంటే కనుక
1 ఇంచు మడుపు కన్నర పోతుంది కాబట్టి 30 ఇంచులు వస్తుందండి. ఇలా అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత దీని ప్రకారం బట్టి కట్ చేసుకున్నామండి. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో నుంచి మనము బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఇందులో నుంచి మనకు బాడీ పార్ట్ రావాలి, వచ్చేసి కాలర్కు రావాలి, హ్యాండ్స్కి రావాలండి. చూడండి ఇలా పెట్టి అనేది కట్ చేసేసుకోండి. ఇవి వచ్చేసి డబల్ ఉందండి, 2 ఉన్నాయి, అంటే 2 దానిలకు అనేది వస్తుంది. చూడండి బ్యాక్ ఫ్రంట్కు 2 ఉన్నాయి. మనకు బాడీ పార్ట్కి అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి ఇలా ఉండే క్లాత్తో అయితేనక ఇలా 2 మడతలు మడిచానండి. అంటే ఈ 2 హ్యాండ్స్కి వచ్చేంత. ఇంకా పొడవు వచ్చేసి 11 ఇంచులు తీసుకున్నానండి. హ్యాండ్స్ అయితే ఇక్కడ వరకు వస్తాయి. 11 ఇంచులు తీసుకున్నామంటే మనకు మడుపుకు కుట్లలోకి పోకుండా 9.5 లేదా 10 ఇంచులు వస్తాయండి. ఇక్కడ నుంచి క్రాస్గా తీసేసుకున్నాము. హ్యాండ్స్ అయితే ఇవి హ్యాండ్స్ కూడా అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదండి, ఇది అనేది మనకు కాలర్కు వస్తుందండి. ఈ పీసులు అనేది మనకు కాలర్కు వస్తాయి. మనకు కాలర్కు క్లాత్ కావాల్సింది ఉంటుంది కాబట్టి మనము ఇది అనేది వేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మొత్తం అనేది కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అనేది కుట్టేద్దాం పదండి. డ్రెస్ కటింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కుట్టుకున్నాము. కుట్టడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకు ఇవైతే మనకు మిగిలిన క్లాత్ అండి. ఈ క్లాత్ అనేది కూడా మనకు అవసరం పడుతుంది అనేసి అలాగనే అనేది పెట్టేశాను. ఇవి వచ్చేసి మనకు హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్ అనేది మనము చివరన మడిచి అనేది కుట్టేసుకున్నాము. ఇక్కడ అనేది మనకి ఇంత హ్యాండ్స్ అనేది పడుతుందండి. అందుకు ఇలా క్రాస్ అనేది తీసేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చివర అనేది ఇలా మడుచుకుంటే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ అవసరం లేదు మనకు. ఇలా ఇంకొకటి కూడా సేమ్ అలాగనే అనేది కుట్టుకోవాలి. మనము చిన్న చిన్నవి హ్యాండ్స్ ఏమైనా థ్రెడ్స్ అవి ఉంటాయి కదండి, అవి అనేది కుట్టి మనం పక్కన పెట్టుకున్నాము అంటే డ్రెస్ కుట్టడం అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. అందుకే నేను ముందుగా అనేది ఇవి అనేది కుట్టి అనేది పక్కన పెట్టేసుకుంటానండి. చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఆపోజిట్ వేసుకోవాలండి. అంటే 1-2 అనేది ఒకే పడాలి. అది తిరగదిప్పైనా సరే అండి, అసలైనా కెళ్ళైనా సరే అండి. అప్పుడే మనకు 2 హ్యాండ్స్ అనేది కరెక్ట్గా అనేది వస్తాయి. ఇంకా ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్ అనేది ఆల్రెడీ మనం కట్ చేసుకున్నామండి. మనం ఇలా కుట్టిన తర్వాత ఏమవుతుందంటే క్లాత్ ఇది ప్లెయిన్ క్లాత్ కదండి, ఎత్తులు తగ్గులు అనేది వస్తుంది. అందుకోసము మళ్ళీ ఒకసారి అనేది క్లాత్ ఎత్తులు తగ్గులు వచ్చిందని అనేది కట్ చేసుకొని ఇక్కడ అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు అనేది క్రాస్ అనేది తీసేసుకున్నాము. ఇంకా ఇదే హ్యాండ్స్కి అనేది మీరు చిన్నగా
కింద కుచ్చు కానీ అలా అయినా పెట్టుకోవచ్చు అండి. క్రాస్ తీసుకునేకెళ్ళి కూడా ఒక దాట్ అనేది పెట్టేసుకున్నారంటే కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మనకు కింద ఏమన్నా కుచ్చుగా టైప్లో కానీ అలా పెట్టుకోవచ్చు, ఏమైనా డిజైన్ అయినా కూడా కుట్టుకోవచ్చు. కానీ నేనైతే ప్లెయిన్గా వదిలేస్తున్నానండి. ఇప్పుడు అనేది మనము బాడీ క్లాత్ అనేది తీసేసుకున్నాము. ఈ బాడీ క్లాత్ తీసుకున్న తర్వాత ఇవి అనేది మనము జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇది అనేది మనము ఇలా పెట్టేసి లూజ్ కుట్టు పెట్టేసి జాయింట్ అనేది చేసేసుకోవాలి. మనకు మెడ తిప్పేసేదైతే ఏం లేదండి, ఊరికి జాయింట్ మాత్రమే అనేది చేసేసుకోవాలి. ముందుగా అనేది ఈ మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ జాయింట్ చేసుకునేటప్పుడైనా కానీ మనం జాగ్రత్తగా చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏం కాదు అన్నట్టుగా మనం గబగబా అనేది చేసుకుంటూ పోయామంటే ఏమవుతుందంటే ఎక్కడన్నా కుచ్చు వచ్చేస్తుంది. ఒకవేళ మనం పొరపాటున కట్ చేయకుండా ఏం కాదు, ఒకవేళ కట్ చేసాము అంటే మళ్ళీ మనకు క్లాత్ అనేది ఇబ్బంది అవుతుందండి. ఇలా అంతా చూసుకుంటూ క్లాత్ అనేది ఇలా జరుపుకుంటున్నాము. కొంచెం జాగ్రత్తగా అనేది చూసుకుంటూ కుట్టుకోవాలండి. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పి చూసుకోవాలండి. ముందుగా అనేది ఇటువైపు తిప్పి చూసుకొని ఎక్కడనే కానీ కుచ్చు రాకుండా నీట్గా ఉంది అంటే కనుక అప్పుడు మనము కట్ చేసుకోవాలి. తిప్పి ఊరికి చూడకుండా ఇలా అనుకోండి. ఇలా అనుకున్నామంటే ఎక్కడన్నా కానీ కుచ్చు వచ్చాక క్లాత్ అనేది ఇలా ఇలా మామూలుగా అయితే ఇలా వస్తుందండి. అలా రాకుండా ఉంది అంటే కనుక పర్ఫెక్ట్గా మీరు కుట్టినట్టే. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది మనం కట్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసామంటే తర్వాత ఇబ్బంది పడిపోతామండి. కూర్చొచ్చినది మనం జరుపుతా పోయాము అంటే ఏమవుతుందంటే ఇక్కడ మూలల కన్నా లేకుంటే ఇక్కడ మూలల కన్నా ఏదో ఒక మూలకు అనేది తక్కువగా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే కనుక ముందుగానే చెక్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దీన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా అనేది నీట్గా కట్ చేసుకోవాలి. మనకు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే కట్ చేసుకోవాలండి, ఎక్కువగా అయితే కనుక కట్ చేయకూడదు. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా మర్చి అనేది టక్స్లు అనేది వేసుకున్నామండి. ఈ టక్స్లు అనేది గ్యారెంటీగా వేసుకోవాలండి. కొంతమంది అయితే ఎందుకు అనేసి అడుగుతారు, కానీ గ్యారెంటీ అనేది టక్స్లు అనేది వేసుకోవాలి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఇలా టక్స్లు వేస్తేనే డ్రెస్ అనేది నీట్గా మనకు ఒంటి మీద అనేది కూర్చుంటుందండి. చూడండి, ఇలా టక్స్లు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒకదాన్ని ఎలా జాయింట్ చేసామో సేమ్ అలాగనే అనేది ఇంకొక దాన్ని కూడా అనేది జాయింట్ అనేది చేసుకున్నాము. చూడండి, ఇవి కూడా అనేది జాయింట్ అయితే చేసేసాను. ఇంకా టక్స్లు కూడా సేమ్ అలాగనే అనేది టక్స్లు వేసేసానండి. టక్స్లు కూడా అనేది 2 దానికి అనేది వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ అనేది తిప్పేసుకోవాలండి. లైనింగ్ అనేది తిప్పేసుకోకూడదు. ఇక్కడ చూడండి, ఒక 5 ఇంచుల ఎడల్పుతో అనేది తీసుకోండి. మనకు ఎందుకు ఇంత ఎడల్పు కావాలి అంటే కనుక మనకు ఇలా వేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇలా వేసుకున్నామంటే లైనింగ్ బయటికి కనిపిస్తుంది. మనకు లైనింగ్ అనేది కనిపించకుండా ఉండడానికండి. ఇంకొకటి ఏంటంటే నేను 1 ఇంచు గ్యాప్ అనేసి కటింగ్లో చెప్పానండి. మీరు కటింగ్ అనేది ముందు చూసిన తర్వాతనే ఇక్కడికి లేదు కటింగ్ చూడకుండా జరుపుకుంటా వీడియోని చూసారంటే కనుక మీకు అసలు అర్థం కాదండి. 1 ఇంచు గ్యాప్ అనేది అని చెప్పాను కదండి, అక్కడ అనేది ఒక మార్కింగ్ అనేది కూడా వేసాను. అంటే కట్ చేయలేదండి, ఊరికి మార్కింగ్ ఒకటి వేసాను. ఇప్పుడు అనేది డాట్ అనేది పెడుతున్నాను చూడండి. ఇలా అనేది డాట్ పెట్టేసుకోవాలి. మనకు ఇప్పుడు ఈ డాట్ కనిపిస్తుంది కదండి, ఇలా అనేది క్లాత్ని పెట్టేసుకొని ఈ డాట్ దగ్గర నుంచి అనేది కుట్టు వేసుకుంటూ రావాలి.
చూడండి ఇక్కడ ఈ దాటి దగ్గర నుంచి అనేది మనము కుట్టు వేసుకుంటూ వచ్చాము. ఆ దాటి కాడ మళ్ళీ అలా కట్టు పెట్టాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా కట్టు పెట్టేసేయాలి, మూల తిరిగే కాడ కూడా. ఇప్పుడు ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇది కొంచెం అనేది మర్చుకొని కుట్టు వేసుకుందామండి. ఇలా మర్చి కుట్టు వేసామంటే కనుక మనకు పీసులు అనేది రాకుండా ఉంటాయి. ఇక్కడ కూడా ఊరికి ఒక మడుపు అండి చాలు, ఊరికి అలా లోపలికి మడిచేసి కుట్టేసామంటే ఇలా అనేది తీసుకోవాలి. స్కూల్లో ఎవరితో తీసుకోవచ్చు, లేదా అంటే కనుక నార్మల్గా తీసేసిన వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అనేది కుట్ట అనేది వేసేసుకోవాలి. మనము జాయింట్ చేసిన క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ ఇటువైపు కనిపించకుండా వేసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది లాగినట్టు తీసుకోండి. ఇలాగా సేమ్ ఇలాగనే అనేది ఇంకొకటి కూడా అనేది కుట్టుకోవాలి. మనము ఈ క్లాత్ ఎందుకు వేసామంటే చూడండి, ఇప్పుడు మనకు ఇట్లా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కలర్ అనేది కనిపిస్తుంది చూడండి. మనం లైనింగ్నే తిప్పేసాము అంటే కనుక, లైనింగ్నే తిప్పేసామనుకోండి, ఇలా తిప్పినప్పుడు చూడండి మనకి ఈ కలర్ అనేది కనిపిస్తుంది. అంటే చూడ్డానికి అనేది గలీజ్గా ఉంటుందండి. కలర్ అనేది ఎట్లయినా మనకు ఈ సేమ్ అనేది లేదు, లైనింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సేమ్ కలర్ అంటే దొరకాలంటే కష్టమే. అందుకోసమే ఇదే వేసాము అంటే కనుక మనకు చూడండి ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. ఇటువైపు కూడా సేమ్ అలాగనే వేసుకున్నాం. ఇంకొకటి కూడా అనేది కుట్టేసానండి. ఇంకొకటి కుట్టిన తర్వాత మనము క్లాత్ అనేది కరెక్ట్గా ఇలా అనేసుకోండి. ఇలా అనేసుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉంది చూడండి, ఈ క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇది ఇలాగనే ఉన్నా పర్లేదండి, లేదా మీరు హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఇలా ఉన్నా కూడా మనకు బయటికి అనేది రాదు, హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఇంకా సేమ్ దీన్ని కూడా ఇలాగనే మీరు దీనికి హోల్స్ పెట్టుకొని బటన్స్ పెట్టుకోవచ్చండి, లేదా ఇక్కడ నేను చూపించే విధానంగా మీరు కుట్టైనా వేసేసుకోవచ్చండి. ఒక ఇంచు అట్లా లోపలే క్లాత్ అనేది పెట్టేసేయాలి. పెట్టుకొని మనము కుట్టేసుకున్నామంటే సరిపోతుంది. నేనైతే కనుక మ్యాక్సిమం కుట్టే వేస్తానండి. ఎందుకు అంటే కనుక మనకు గుండీలు పెట్టేసాము అనుకోండి, పిల్లలకు వెయిట్ పోయినప్పుడు పెట్టుకోవడానికి ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే గుండీలు ఊడిపోతూ ఉంటాయి. అందుకోసము ఏం చేయాలంటే ఒక 5 ఇంచుల మైన్ అనేది ఇలా పెట్టి కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి ఇలా ఒక 5 ఇంచులు 6 ఇంచులు అంతే, అంత మించి ఎక్కువ అవసరమే లేదు. బాక్స్ టైప్లో అనేది ఇట కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకు క్లాత్ అనేది డిఫరెంట్గా అనిపించకుండా, అంటే ఇక్కడ వేరు కనిపించకుండా, ఇక్కడ డబల్ కుట్టు పడింది కదండి, సేమ్ అలాగనే స్ట్రైట్గా పైకి వచ్చేసేయాలి. డబల్ కుట్టు పైకి వచ్చిందంటే కనుక మనకు కరెక్ట్గా అనేది, అంటే ఇక్కడ బటన్స్ పెడుతున్నాం అనేది కనిపిస్తుంది. ఇక్కడ పైన అనేది మనము బటన్స్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. ఇంకా ఇక్కడ ఒక చిన్న ఉక్స్ పెట్టుకున్నాము అనుకోండి,
ఇలా వచ్చేస్తుంది. వేసుకున్నప్పుడు ఇలా హుక్స్ పెట్టామంటే ఇలా అనేది మనకు వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు అనేది మనము షోల్డర్ జాయింట్ వేసుకున్నాము. బటన్స్ లాస్ట్లో చూపిస్తానండి. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము. షోల్డర్లు అనేది కరెక్ట్గా జాయింట్ వేసుకోవాలండి. డబల్ చూడండి, ఇలా అనేది షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని కాలర్ కోసం అనేది కొలుచుకోవాలి. చూడండి, ఇలా శాక్ పీస్తో మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గరికి ఆ మార్కింగ్ మనకంటే ఎంతవరకు కాలర్ అనేది తిప్పేసుకున్నాం కదండి, అక్కడి వరకు నుంచి పెట్టేసుకోవాలి. టేప్ పెట్టి ఇక్కడ నుంచి కొలుచుకోవాలండి. టేప్తో కరెక్ట్గా కొలుచుకోండి, ఎత్తులు తగ్గులు లేకుండా. కాలర్ వచ్చేసి 12 ఇంచులు వచ్చిందండి. చూడండి, కరెక్ట్గా అనేది 12 ఇంచులు వచ్చింది. మీరు ఇది తిప్పేసినాకైనా ఫ్రెండ్స్ ఒకసారి అనేది ఇలా 2 పట్టుకొని చూసుకొని ఎక్కడి వరకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి శాక్ పీస్తో ఒకసారి. అప్పుడే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ కుట్టు కొంచెం ముందుకు పడినా కానీ ఈ మార్కింగ్ పట్టించి మనకి ఇక్కడికి అనేది అర్థమవుతుంది. లేకుండా కాలర్ మనకు ఒకవైపు ఎక్కువ తక్కువగా పెట్టేసామనుక వేసుకున్నప్పుడు అనేది చూడడానికి గలీజ్గా అనేది కనిపిస్తూ ఉంటుందండి. అందుకోసమే నేను ఇన్నిసార్లు అనేది చెప్తూ ఉన్నాను. మనకు 12 ఇంచులు వచ్చింది కదా, కాలర్ కోసము క్యాన్వాస్ అనేది తీసుకోవాలండి. క్యాన్వాస్ అయితే చూడండి, నేను 16 ఇంచుల పొడవుతో క్యాన్వాస్ తీసుకున్నాను. మనకు ఉండేది 12 ఇంచులు వచ్చిందండి. 16 ఇంచుల పొడవుతో అనేది క్యాన్వాస్ వచ్చేసి 3 ఇంచులు కొంచెం తక్కువగా ఉందండి. 3 ఇంచుల కన్నా కొంచెం తక్కువగా తీసుకున్నాను. 2.5 తీసుకున్నా సరిపోతుందండి. దీన్ని అనేది ఇలా సగానికి అనేది మర్చేసుకోండి. ఇలా సగానికి అనేది మర్చుకున్న తర్వాత మనకు 12 ఇంచులు సగం ఎంత వస్తుందండి, 6 ఇంచులు అవుతుంది. ఇప్పుడు 6 ఇంచులు అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఆరు ఇంచుల కన్నా కొంచెం అండి, అంటే మన కుట్లలో ఎక్కువనికి కొంచెం 1/2 ఇంచు కూడా వద్దండి, 1/2 ఇంచు కన్నా కూడా తక్కువని కొంచెం ఎక్కువగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఈ పై పక్కకు అనేది ఇలా క్రాస్గా తీసుకోవాలండి. ఇలా క్రాస్ తీసేసుకోవాలి. ఈ క్రాస్ తీసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి. అలాగనే పై పక్క అనేది కొంచెం క్రాస్ అండి, ఎక్కువ అవసరం లేదు. కానీ క్లాత్ పక్కకు జరగకుండా ఈ క్యాన్వాస్ అనేది చూసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం తీసుకోవాలి. అలాగనే ఇక్కడ 12 ఇంచుల కిందికి పెట్టేసాం కదా, ఇక్కడ కూడా కొంచెం అంటే ఒక 1/2 ఇంచు కన్నా కూడా చాలా తక్కువ అండి. కొంచెం అంటే కొంచెం క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఎందుకంటే మనకు మెడ దగ్గర అనేది కొంచెం అలా వంపు తిరిగినట్టు ఉండాలనేది క్రాస్ తీసామంతే, కింద పైన. ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఎంత ఉందో అంతమైన అనేది క్లాత్ తీసుకోవాలి, కానీ దానికన్నా ఎక్కువగానే తీసుకోవాలండి. మనకు కుట్టేటప్పుడు ఎత్తులు తగ్గులు రాకూడదు. ఇంకా అలాగనే వచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అట్నే తీసేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది 2 జాయింట్ అయితే వేసేసుకోవాలండి. ఇలాగా లూజ్ కుట్టు పెట్టేసుకొని జాయింట్ అయితే వేసుకున్నాము. 2 అనేది జాయింట్ వేసాను. జాయింట్ వేసిన తర్వాత ముందుగా అనేది ఒకటి తీసుకొని మీరు క్యాన్వాస్ను దీని మీద పెట్టి ఇలా ఐరన్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఐరన్ అయితే ఇంకా ఏం చేయలేదు. ఇంకా దీని మీద ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, ఇలా మర్చుకోవాలి. జాగ్రత్తగా అనేది మర్చుకోవాలండి. అంటే క్యాన్వాస్ అనేది మడుపు రాకూడదండి, క్లాత్ ఒక్కటి అనేది మర్చుకోవాలి. లూజ్గా మడిచామనుకోండి మనకు కుచ్చు వచ్చినట్టు అవుతుంది. అందుకే గట్టిగా లాగి క్యాన్వాస్ మీద మడిచామనుకోండి ఒకవైపు
ఎక్కువగా ఉంటుంది, ఒకవైపు అనేది తక్కువగా ఉంటుంది. వేసుకున్నప్పుడు అనేది గలీజ్గా కనిపిస్తుందండి. అందుకోసం అనేసి మనం నీట్గా అనేది కుట్టుకోవాలి. అలా మడిచి కుట్టిన తర్వాత పైకి అనేది కుట్టు వేసేసుకోండి. మీరు ఐరన్ చేసి కనుక పైకి కుట్టు అవసరం లేదండి. నేను ఐరన్ చేయలేదు కాబట్టి ఇలా చివరిన అనేది పైన కుట్టు వేసుకున్నాను. ఐరన్ చేశారనుకోండి అవసరం లేదు. చూడండి నీట్గా ఉంది కదా. ఇప్పుడు కొంచెం మన కుట్లలోకి వదిలేసి కట్ చేసేసుకో. క్యాన్వాస్ దగ్గరికి అనేది కట్ చేయకూడదండి, కుట్లలోకి మనము వదిలేసుకోవాలి. కుట్లలోకి వదిలేసుకోవాలి. ఇప్పుడు అనేది మనం దాన్ని అనేది మర్చి కుట్టాం కదా. ఇప్పుడు దీనికి చూడండి ఇలా సగం చేసి డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా సగం చేసి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత అసలైన క్లాత్ రెండు ఒకటే వైపు ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇలా అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచైనా మీరు కుట్టు వేసేసుకోవచ్చు, లేదా చివరి నుంచైనా వేసుకోవచ్చు. నేను ఎందుకు ఇక్కడ నుంచి వేస్తున్నాను అంటే మనకు జాగ్రత్తగా అనేది కుట్టు అనేది వేసుకోవచ్చు అనేసి. మూలకు వచ్చిన తర్వాత సూది లోపలికి దింపేసి ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో అనేది చూసుకోండి. మనకేమవుతుందంటే కుచ్చు టైప్లో వస్తుందండి. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనకు కాలరు ఈజీ అనుకుంటామండి, కష్టమే. ఏమంటే మనకు కుట్టంగా ఏమవుతుందంటే ఈజీగా అనిపిస్తుంది అంతే. ఈ కాలర్కి ఏమంటే కొంచెం కుట్టు వచ్చినా కానీ మొత్తం పాడైపోతుందండి అసలు. మనము చూడండి కుట్టేసాము. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. మనము డ్రెస్ అంతా కుట్టే టైం ఒక విధంగా ఉంటుందండి, మనం కాలర్ కుట్టే టైం ఒక విధంగా ఉంటుంది. అంటే డ్రెస్ అంతా కుట్టేంత టైం అనేది కాలర్కే పడుతుందండి. మనం టైలర్లము ప్రతిదీ నేర్చుకోవాలండి. ఇది కష్టంగా ఉంది ఎందుకు అనేసి అయితే నాకు అస్సలు అనుకోకూడదు. ఇంకా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి మనం తిప్పేసుకోవడానికి. మనం డాట్స్ పెట్టేసుకుంటే నీట్గా తిరుగుతుందండి. ఈ వీడియోలో మీకు కాలర్ అనేది నేను క్లియర్గా చూపిస్తున్నానండి. ఎక్కడనే కానీ నేను వీడియో ఆఫ్ చేయకుండా క్లియర్గా అనేది మొత్తం చూపిస్తూ ఉన్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అది ఎత్తుల తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోండి. చూడండి మనకు నీట్గా వచ్చేసింది. ఇది అనేది మళ్ళీ అనేది తిప్పేసుకుందామండి. మనము దాన్ని జాయింట్ చేసిన తర్వాత అనేది తిప్పేసుకున్నామంటే నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గర అనేది దీన్ని ఇలా కొంచెం ఇలా లాగేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి అనేది కుట్టు వేసేసి మనము క్లాత్ కట్ చేసాం కదండి కుట్టినేది, అది అనేది పక్కకు జరిగే అవకాశం ఉంది. రెండు అనేది కరెక్ట్గా పట్టుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి. నిదానంగా వేసుకోండి. ఎక్కడనే కానీ కుచ్చు రాకుండా చూసుకోండి ముఖ్యంగా అయితే కనుక.
కుచ్చు వచ్చింది అనుకోండి, ఇంత నీట్గా నిదానంగా కుట్టి కూడా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ అనేది మొత్తం ఇప్పదీసి ఫస్ట్ కాడ నుంచి కుట్టాల్సింది వస్తుందండి కాలరు. మళ్ళీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కుచ్చు రాకుండా చూసుకున్నామంటే సరిపోతుంది. కుచ్చు రాకూడదు, అలా అనేసి ఇది లూజ్ కూడా రాకూడదండి. లూజ్ వచ్చినా కూడా అస్సలు బాగోదు. ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని తిప్పేసుకున్నాము. ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం ఇలా అనేసి అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది. కానీ నిదానంగా అనుకోండి. క్లాత్ నేనైతే కనుక ఇది డబల్ క్లాత్ వేసానండి, అంటే లైనింగ్ వేసాను, అలాగే వచ్చేసి ఇది కూడా వేసాను అసలైన క్లాత్ కూడా. అందుకు డబల్ ఉంది కాబట్టి ఒకవేళ గట్టిగా అన్నా కూడా ఏం కాదు. ఒకవేళ సింగిల్ క్లాత్ వేసామంటే కనుక సినిగిపోతుందండి, అంటే పీసులుగా వస్తుంది. అప్పుడు ఇబ్బంది పడాల్సిన అయితే కనుక ఉంటుంది. స్లోగా అనేసుకోండి. రెండు వైపులా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నుంచి పీసులు ఏమైనా వచ్చినాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దాన్ని అనేది అలా కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఈ క్లాత్ని అనేది మనము లోపలికి అనేసుకొని ఇక్కడ నుంచి ఎక్కడి వరకు మనం కుట్టేసామో అక్కడ నుంచి అనేది కుట్టుకుంటూ వచ్చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చేటప్పుడు అనేది ఈ క్లాత్ అనేది పైకి పడాలండి. ముందుగా కుట్టేసాం కదా, ఆ క్లాత్ అనేది పైకి రావాలి. చూడండి, ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి పైకి కుట్టుకోవాలి. మనం ఈ కుట్టు అనేది వేయలే కదండి ముందుగా అయితే కనుక ఈ కుట్టు వేసుకోవాలండి. కానీ ఆ కుట్టు వేసుకున్నాము అంటే కుట్టడం కొంచెం కష్టంగా ఉంటుందండి. అందుకోసమే నేను ఆ కుట్టు అనేది ముందు చెప్పలేదు. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత ఇలా లాక్కుంటా వేసేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉంటుందండి, అందుకే తర్వాత అనేది చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ అనేది మీరు డబుల్ కుట్టు అయినా వేసుకోవచ్చు అండి, లేకుంటే కనుక సింగిల్ కుట్టు పైన ఉండించుకోవచ్చు. ఇలా కుట్టు ఒకటి కూడా వేసాను నేను. పైన అయితే వేయలేదండి, కింద అయితే వేసాను. ఇక్కడ చూడండి, ఎక్కడనే కానీ మనకు కుచ్చు రాకుండా నీట్గా వచ్చేసింది. ఎక్కడనే కానీ మనకు కుచ్చు కానీ ఏం రాలేదు, నీట్గా అనేది వచ్చేసిందండి. ఇది మనకు ఇలా వస్తుంది. ఇలా అనేది వస్తుందండి. మీకు పూర్తి కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము. హ్యాండ్స్కి అనేది నేను లైనింగ్ అనేది ఏం వేయట్లేదండి, నార్మల్గానే అనేది కుట్టేస్తున్నాను. లైనింగ్ వేయలేదు కాబట్టి క్లాత్ అనేది ఇది మనకు సాగినట్టు వస్తుందండి, అందుకే నేను ఇలా అయితే ఇంకా కుడుతున్నాను. మనకు లైనింగ్ వేసామనుకోండి, నార్మల్గా ఒకటే కుట్టు వేయచ్చు, ఇలా డబల్ డబల్ కాకుండా.
హ్యాండ్స్ అయితే కనుక కుట్టేశానండి. ఇంకొకటి కూడా కుట్టేశాను. 2 హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఒక క్లాత్ అనేది తీసుకోండి. ఒక 20 ఇంచుల పొడుగుతో అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 4 ఇంచుల ఎడల్పు 20 ఇంచుల పొడవు అండి. దీన్ని అనేది ఇలా మర్చి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇది థ్రెడ్స్ అండి, వెనక కట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ వేసుకొని చివరికి వచ్చారు కదా, ఇలా అనేది క్రాస్గా రావాలండి. క్రాస్గా కుట్టాం కదండి, క్రాస్గా కుట్టినది మటుకు కట్ చేసేసుకోవాలి. అంటే ఇలా క్రాస్ ఎంత ఉందో అంతవరకు అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా లోపలికి అనేసి స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇటువైపు నుంచి అనేది బయటకు తీసేయాలండి. నేను ఏ డ్రెస్కైనా పెడతానండి, అంటే చిన్నపిల్లలదైనా కానీ పెద్దవాళ్ళదైనా కానీ ఎవరి డ్రెస్కైనా కానీ పెడతాను. ఇలా పెట్టామంటే కనుక కట్టుకోవడానికి అనేది ఈజీగా ఉంటుంది. లూజ్ ఉన్న దాంట్లో అనేది అడ్జస్ట్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇలా అనేది తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత బ్యాక్ వైపు అండి 1 ఇంచి లేదా ఇంచున్నర గ్యాప్తో అనేది పెట్టేసి దీన్ని ఇలా పెట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే అనేది కుట్టేద్దామండి. 2 వైపులు అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది ఈ చివరి నుంచి అనేది కుట్టు అనేది వేసుకున్నామండి. ఒక చివరినే వేసుకోవాలి, జాగ్రత్తగా అనేది వేసుకోవాలండి. కుట్టు చివర వేసుకుంటే సరిపోతుందండి. ఒకవైపు మాత్రమే చివర. చివర కుట్టు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇలా అయితే కనుక ఇలా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనము దీన్ని అనేది కింద అంబ్రెల్లా కటింగ్ చేసాం కదండి, దాన్ని అనేది జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకునే ముందు అనేది మనకు లైనింగ్ అనేది తక్కువగా వచ్చిందండి, అంటే కొంచెం తక్కువగా వచ్చింది కదండి ఇక్కడ అనేది. దానికోసం అనేది మనం పీస్ కూడా తీసుకున్నాము. దీన్ని అనేది వేరువేరుగా ఉన్నాయి కదండి, జాయింట్ చేసేసుకున్నాం. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తక్కువగా ఉంది కదండి, అప్పుడు మనము ఎక్కడ నుంచి తక్కువగా ఉందో అక్కడ నుంచి అనేది ఈ జాయింట్ 2 జాయింట్ వేసుకున్నాం కదండి, ఆ జాయింట్ అనేది అక్కడ పెట్టేసి ఇలా అనేది పట్టుకొని ఇక్కడికి నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు వేసుకోవాలి. పై కుట్టు వేసుకున్న తర్వాత యథావిధిగా అనేది దీన్ని మడత వేసేసుకోవాలండి. అంటే మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకునేటప్పుడు ఎలా ఉన్నదో అలాగనే, కానీ ఇలా మడుచుకునేటప్పుడు అనేది మనకు తక్కువగా వచ్చినప్పుడు మనం జాయింట్ వేసాం కదండి, అది అడుగున పడాలి. మనకు అసలైనది జాయింట్ పడండి, పైన పడాలండి. అప్పుడు మనకు జాయింట్ అనేది ఏమవుతుందంటే ఎక్కువగా ఉంటుంది, ఇలా బయటికి కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు అసలు పైన ఉంది కదా, దానిపైన అనేది కరెక్ట్గా అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అనేది మొత్తం అనేది ఒకటే లెవెల్ వచ్చేసింది మనకు, నీట్గా అనేది కరెక్ట్గా ఉంది జాయింట్ కూడా అనేది. ఇప్పుడు అనేది మనము దీన్ని కింద అనేది మర్చి కుట్టేసుకున్నామండి. ఇలా అనేది మర్చి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని తీసేసుకోండి. బాడీ క్లాత్ని తీసుకొని దీన్ని ఇలా పెట్టి అనేది కుట్టు వేసేసుకున్నాము. అంటే లైనింగ్ సపరేట్గా వేసుకున్నామండి, ఇది వచ్చేసి సపరేట్గా వేసుకున్నాము కుట్టు. ఇలా అనేది కుట్టు వేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసేయండి, అంటే లైనింగ్ ఉన్నకెళ్ళి తిప్పేసుకోవాలి. ఇలా లైనింగ్ ఉన్నకెళ్ళి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా అనేది లైనింగ్ అనేది మనము ఇలా తిప్పి అనేది కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు లైనింగ్ అనేది లోడింగ్ చేసి అనేది వస్తుందండి. ఇలాగా
ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. మనకి తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేది మనకు లోడింగ్లో వస్తుంది చూడండి, అస్సలు కనిపించదు, నీట్గా అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అనేది నీట్గా ఉంది చూడండి మనకు. ఇప్పుడు అనేది ఇంకొక వైపు అనేది కుట్టు వేసేసుకున్నాం. ఆల్రెడీ మనము ఒకవైపు కుట్టు వేసేసుకొని జాయింట్ అనేది వేసుకున్నామండి. ఇటువైపు కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు అనేది మనము ఇటువైపు కానీ కుట్టు వేసేసుకున్నాం. అటువైపు కుట్టు వేసేటప్పుడు చివరన వేసాం కదండి, ఇటువైపు వేసేటప్పుడు కూడా చివరన వేసేయండి. కావాల్సింటే మనము తర్వాత అనేది ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవచ్చు. చివరన వేసిన తర్వాత ఈ లైనింగ్ అసలైన క్లాత్ అనేది సపరేట్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇలాగా ఇలా లైనింగ్ పక్కకు అనేసి జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసుకోండి. లైనింగ్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా అనేది ఇలా కుట్టు వేసేసుకోవాలి. చూడండి అసలైన క్లాత్ లైనింగ్ రెండు సపరేట్ అయినాయి కదా. ఇప్పుడు మీ సైజుని పట్టించి మీకు ఎంత కావాలో అనేది మీ డ్రెస్ ఆది డ్రెస్ని పట్టించి అనేది కుట్టు అనేది వేసేసుకోవడమేనండి. ఇక్కడ డ్రెస్ అనేది మనకు పూర్తి అయిపోయింది. చూడండి సైజుని పట్టించి అనేది కుట్లు వేసాను. ఇప్పుడు అనేది ఈ చివర అనేది మనము జిగ్జాగ్ అయినా చేయించుకోవచ్చు అండి, లేదా అంటే కనుక మర్చి అయినా కుట్టుకోవచ్చు. నేనైతే కనుక మర్చి అనేది కుట్టేస్తూ ఉన్నానండి. చూడండి మడిచి అయితే కనుక కుట్టేశాను. ఇలా మడిచి కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది మనము తిప్పేసుకున్నాము. దీన్ని అయితే తిప్పేసానండి. ఇప్పుడు దీనికి అనేది బటన్స్ అనేది పెట్టేద్దామండి. ఇంకా చూడండి ఇక్కడ అనేది ఒక ఉక్స్ పెట్టుకున్నామంటే ఇలా ఉంటుంది. ఈడ ఉక్స్ అయితే కనుక పెట్టేసుకున్నాము. ఆ ఉక్స్ పెట్టే కాడ కానీ ఇలా బటన్ అనేది పెట్టుకోవాలి. నేను వైట్ పెడుతున్నానండి. మనకు ఈ కలర్ మీద మనం ప్లెయిన్ కాబట్టి కుట్టినది మనకి ఇష్టం వచ్చిన కలర్ అనేది పెట్టుకోవచ్చు. కానీ వైట్ అయితే కనుక బాగా కనిపిస్తుందండి, అందుకోసం వైట్ పెడుతున్నాను. కానీ ఒక్కొక్క దగ్గర అనేది 2 బటన్స్ మాదిరి పెడుతున్నానండి. చూడండి ఇలా అనేది పెట్టి కుట్టేసుకుందాము. దానికోసము సేమ్ కలర్ దారం అండి, సేమ్ కలర్ దారం అనేది మనము తీసుకోవాలి. సేమ్ కలర్ దారం తీసుకొని 2 పొరలు సూదికి ఎక్కించుకున్నామంటే 4 పొరలు అవుతుందండి. ఇంకా ఎక్కడెక్కడ మనం బటన్స్ పెట్టామో అక్కడక్కడ అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. మార్కింగ్ వేసుకున్న దగ్గర చూడండి ఫస్ట్ ఒకటి కుట్టేసుకోండి. ఇలాగా ఇంకొక కుట్టు వేసేసుకున్నాము. ఇలా ఇంకొక కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ లాగి ఒక ముడి వేసేసుకోండి. ముడి వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైకి సూదిని తెచ్చి ఇంకొక బటన్ దగ్గరనే బటన్స్ పెడుతూనే ఉన్నాం కదండి. ఇలాగా చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలాగా ఇలా ఇంకొక బటన్ కూడా పెట్టిన తర్వాత ఇంకొక బటన్ పెట్టాం కదండి, ఆ ప్లేస్లో అనేది ఒక ఉక్స్ పెట్టి ఇటు సైడ్ కుట్టేసుకోండి. ఇంకా మనం ఉక్స్ ఎలా కుట్టుకుంటామో సేమ్ అలాగనే. చూడండి ఉక్స్ పెట్టేశాను, అలాగనే వచ్చేసి బటన్స్ కూడా మొత్తం పెట్టేశానండి. 3 బటన్స్ కూడా పెట్టేశాను. అంటే ఇక్కడ 2 కలిపి 3 అన్నాను. ఒకవైపు అనేది
కాజా కూడా పెట్టేశానండి. ఈ ఉక్స్కు ఆపోజిట్గా కాజా పెట్టేశాను. ఇప్పుడు అనేది కాలర్ని అనేది ఇలా మర్చుకోండి. ఇలా మడిచి ఐరన్ చేసినా సరిపోతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కూడా అనేది ఇలా ఇక్కడ చూడండి, ఈ బటన్ను ఇలా లోపలికి అనేసి ఇలా అనేది మడిచి ఐరన్ చేసేసుకోండి. లేదా మనం ఆల్రెడీ ఇప్పుడు సూదికి దారం ఎక్కించుకున్నాం కదా, దాన్ని అనేది ఇలా దింపేసి ఒక్క కుట్టే అసలు కనిపించకూడదండి, చాలా సన్నగా అనేది వేసుకోవాలి. మనం వేసినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ముడి వేసేసుకోండి. సూది అటువైపు నుంచి ఇటువైపు తీసుకురావాలి, అంత మించి ఎక్కువ అవసరం లేదు. ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే అండి. ఇప్పుడు ఈ బటన్ అనేది ఈ హుక్స్ అనేది ఇలా పెట్టేసుకున్నామంటే మనకు సరిపోతుంది. డ్రెస్ మొత్తం అనేది రెడీ అయింది. చూడండి, డ్రెస్ అయితే కనుక కుట్టేశాను. ఎంత బాగుందో చూడండి, ప్లెయిన్గా అయ్యి. మనం అనుకుంటాం కానీ ప్లెయిన్గా అయిన డ్రెస్సులు చాలా బాగుంటాయండి. ప్లెయిన్గా కాలర్ నెక్తో అనేది భలే వచ్చేసింది. నాకైతే బాగా నచ్చిందండి డ్రెస్ అయితే ఇంకా. చూడండి, ఇదే డ్రెస్ మనం ఆన్లైన్లో కొనాలంటే ఎట్లయినా 300-400 లేదా 500 అయినా కూడా అవుతుందండి. ఇంకా చూడండి, డ్రెస్ అయితే కనుక మొత్తం ఇది రెడీ అయినది. ఈ డ్రెస్ని అనేది నేను వేసుకొని చూపిస్తానండి. వేసుకొని చూపిస్తే మీకు లుక్ ఎలా ఉంది అనేది కనుక అర్థమవుతుంది. ఫిట్టింగ్ కూడా సరిగా ఉందా లేదా అనేసి. ఇప్పుడైతే ఈ డ్రెస్ని వేసేసుకుంటా. చూడండి, డ్రెస్ వేసుకొని చూపిస్తా అన్నాను కదా, డ్రెస్ అయితే వేసుకున్నాను. చూడండి, హ్యాండ్స్ అయితే కనుక నేను చెప్పినట్టు ఇక్కడికి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, డ్రెస్ మొత్తం కూడా అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ప్లెయిన్ అని చెప్పేసాను కదండి, ప్లెయిన్గా అనేది ఇక్కడ కొంచెం లూజ్గా ఉందండి. నేను డ్రెస్ అనేది టైట్గా అస్సలు వేసుకోనండి, లూజ్గానే పెట్టుకుంటాను. ఇలా మీకు బాగా టైట్గా ఉండాలంటే ఎక్స్ట్రా కుట్ట అనేది వేసుకోవచ్చండి. నేనైతే లూజ్గానే పెట్టుకుంటాను. ఇవి చూడండి, ఫుల్గా అనేది కిందికి అయితే రాదండి, కొంచెం అంటే మోకాల కన్నా కొంచెం కిందికి ఉంటుంది. ఇంకా ఇలా వేసుకునేది అలవాటు ఉన్నది అంటే ఇలాగనే వేసేసుకోవచ్చు, లేదా కింద లెగ్గిన్ వేసుకొని వేసుకోవచ్చు అండి. మనకు చూడండి, బటన్స్ అయినా కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మొత్తం డ్రెస్ మొత్తం కూడా అనేది చూడండి ఒక్కటే కలర్తో. ఇంకోటి ఏంటంటే దీనికి మనము బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి. ప్లెయిన్గా ఉంది కదా, ఏదైనా బెల్ట్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇక చూస్తున్నారు కదా, కటింగ్ చేసేది కుట్టేది చాలా ఈజీ కదండి. ఇలాంటి డ్రెస్సులు మనం బయట కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మనము క్లాత్ తక్కువ రేట్లో కొనేసి కుట్టుకున్నామంటే ఇంకా డబ్బులు సేవ్ అవుతాయి, మంచి డ్రెస్సు అనేది మనకు రెడీ అవుతుంది. చూసారు కదా, నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.